ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాంకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మోహన్ బాబు గారి యొక్క హారోస్కోప్ని అనలైజ్ చేస్తాను. అంటే ఇటీవల ఆయన కొంత లీగల్ ఇష్యూస్లో ఇరుక్కోవడము, TV9 రిపోర్టర్ మీద దాడి చేయడము, దాని గురించి కేసు ఫైల్ అవ్వడము, ఆ ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. ఆయనకి బెయిల్ కూడా రద్దవడం జరిగింది, యాంటిసిపేటరీ బెయిల్. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు ఉన్నటువంటి ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది, ఎటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఉన్నాయి, ఏ గ్రహం యొక్క దశ నడుస్తుంది, ఈ పీరియడ్ ఎందుకు ఇలా ఉంది ఆయనకి అనేది అనలైజ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన డీటెయిల్స్ని సేకరించేద్దామని ట్రై చేశాను. ఆయన డేట్ ఆఫ్ బర్త్ అయితే అవైలబుల్గా ఉంది, 19 మార్చ్ 1952. అయితే టైమ్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫ్యూజింగ్గా ఉంది, ఎక్కడ దాని గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. అయితే కొంత ఇప్పుడు జరుగుతున్న ఈవెంట్స్ కావచ్చు, ఆయన యొక్క వ్యక్తిత్వము, లక్షణాలు, ఆయన సినిమా కెరియరు, ఆయన ఎప్పుడు హిట్స్ అందుకున్నారు, ఎప్పుడు స్లో డౌన్ అయింది ఆయన కెరియరు, అలాగే ఆయన యొక్క స్వభావం, ఆయనకు ఉండేటువంటి కోపం కావచ్చు, అగ్రెసివ్ నేచర్, షార్ట్ టెంపరు, వైలెంట్ బిహేవియరు, అలాగే ఒక ఆర్టిస్ట్గా ఆయనకు ఉన్నటువంటి ఒక మంచి స్కిల్, అలాగే ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితులు, వీటిని ఆధారం చేసుకుని ప్రశ్నశాస్త్రం ఆధారంగా ఆయన లగ్నాన్ని నేను రెక్టిఫై చేసేటువంటి ప్రయత్నం చేశాను. ఆయనది సింహ లగ్నంగా తీసుకుని ఈ అనాలిసిస్ అనేది చేస్తున్నాను. ఇది కేవలం ఒక జ్యోతిషపరమైనటువంటి ఒక అటెంప్ట్గానే చూడండి, అంతే తప్ప పర్సనల్గా ఆయన గురించి కామెంట్ చేసేటువంటి ఉద్దేశంలో ఈ వీడియో నేను చేయలేదు. ఎవరైనా సరే ఒక్కొక్కసారి మనకి కొంత ప్రాబ్లమెటిక్ ప్లేస్మెంట్స్ ఉండి హారోస్కోప్లో అటువంటి గ్రహాల దశ నడిచేటప్పుడు విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటారు. దానికి ఒక ఉదాహరణ మోహన్ బాబు గారి ఇన్సిడెంట్. ఆయన కోప స్వభావి, చాలా త్వరగా ఆయన కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఆయన ఉద్రేకపడటము, చేయి చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇదివరకు ఎప్పుడు కూడా అటువంటి నేచర్ ఉన్నా, అటువంటి సంఘటన జరిగినా కానీ ఎలాంటి సమస్యలను ఇరుక్కోలేదు. అయితే ఇప్పుడు ఆయన TV9 రిపోర్టర్ మీద దాడి చేయడము ఫిజికల్గా, దానివలన కొంత లీగల్ ఇష్యూస్ని ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక గ్రహం యొక్క దశ స్టార్ట్ అయినప్పుడు, ఒక పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు వారి యొక్క నేచర్ వల్లే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి కాంబినేషన్స్ ఉన్నా కానీ ఆ గ్రహ దశ, అంతర్దశ వచ్చినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి అనడానికి ఇదొక ఉదాహరణ. అందుకు నేను కొంత ఇంట్రెస్ట్ తీసుకుని దీని మీద ఎక్కువ స్టడీ చేసి, కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసి, ఆయన లగ్నాన్ని ఫిక్స్ చేసి అనలైజ్ చేస్తూ ఆయన లైఫ్లో జరిగిన ఈవెంట్స్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు టాలీ అవుతున్నాయి అనిపించి ఈ వీడియో నేను చేస్తున్నాను. దీన్ని కేవలం ఒక జ్యోతిషపరమైనటువంటి ఒక ఎక్స్పెరిమెంట్గా, అలాగే ఒక రీసెర్చ్గానే చూడండి. ఇందులో ఆయన చార్ట్ని చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇందులో ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినట్టు కొన్ని లక్షణాలను కూడా టాలీ చేయొచ్చు. ఉదాహరణకి కేతు గురించి చెప్తూ కేతు యొక్క లక్షణాలు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈయనకి లగ్నంలో కేతు ఉన్నాడు, అందులోనూ సింహ లగ్నంలో. అందుకే వారికి ఎక్కువ కోపం అనేది త్వరగా ఉంటుంది, ఎరాటిక్ బిహేవియర్ ఉంటుంది, ఎక్సెంట్రిక్ పర్సన్స్గా ఉంటారు. అంటే ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, చాలా కామ్గా ఉంటారు, వెంటనే కోపం వస్తుంది, వెంటనే కూల్ అవుతారు. అలాగే కొంత దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటాయి. అందుకే ఆయన వాటి గురించి కూడా ప్రస్తావిస్తూ ఉంటారు మాటల సందర్భాల్లో, ఇంటర్వ్యూలో చూస్తూ ఉంటాము. యత్నం ప్రయత్నం దైవయత్నం అని, దేవుడు ఉన్నాడు, షిరిడి సాయినాథుడు, వెంకటేశ్వర స్వామి అని అంటూ ఉంటారు. అంటే దేని మీద కూడా ఒక స్థిరత్వం అనేది ఉండదు. అటు పూర్తిగా ఆధ్యాత్మిక సాధన చేయలేరు, ఇటు పూర్తిగా మెటీరియలిస్టిక్ లైఫ్లోనూ ఉండలేరు. వారి యొక్క ఆ మానసిక సంతులతని మెయింటైన్ చేయనివ్వడు కేతువు. లగ్నంలో కేతు ఉన్నప్పుడు ఇటువంటి ఒక బిహేవియర్ చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఆ లగ్నం ఏదైంది అనే దాన్ని బట్టి ఆ రిజల్ట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. అగ్నితత్వ రాశులు లగ్నమై అందులో కేతు ఉన్నట్టయితే ఆ బిహేవియర్ చాలా వైలెంట్గా ఉంటుంది. అంటే మేషము, సింహము, ధనస్సు. అయితే ధనస్సులో ఉన్నప్పుడు కొంతవరకు బ్యాలెన్స్డ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే అది గురువు యొక్క ఇల్లు. గురువు యొక్క ఇంట్లో రాహుకేతువులు చాలా పాజిటివ్గా ఉండడానికి ఎక్కువగా ట్రై చేస్తారు. అందుకే అల్లు అర్జున్ గారి చార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా ఆయన ధనుర్లగ్నము, లగ్నంలో కేతు ఉంది. ఆ పొజిషన్ వల్లే ఆయనకంత ఒక విధమైనటువంటి యాంబిషన్, ఉన్నత స్థానానికి చేరుకోవాలనేటువంటి యాంబిషను, కోపం రావడము, పట్టుదల, తను ఏం చేసినా తను డిఫెండ్ చేసుకోవాలనేటువంటి పట్టుదల, ఎదిరించి పోరాడేటువంటి నేచరు,
ఇవన్నీ కూడా ఇచ్చాడు. అయితే ఎప్పుడైతే ఇటువంటి మేష లగ్నంలో కేతువు, సింహ లగ్నంలో కేతువు ఉంటారో వారికి ఈ షార్ట్ టెంపర్ నేచరు, ఫికల్ మైండెడ్ అంటాం. అంటే స్థిరంగా ఏ అభిప్రాయం మీద ఉండరు కూడా, అవకాశాన్ని బట్టి వాళ్ళ అభిప్రాయాలు మార్చేసుకుంటూ ఉండడము. ఈ నేచర్ కూడా స్పష్టంగా కనపడుతుంది ఆయన యొక్క జీవితంలో. ఆయన పర్సనల్ లైఫ్ పక్కన పెడితే ఆయన రాజకీయ పరమైనటువంటి జీవితాన్ని చూసినా ఈ ధోరణి అనేది కనపడుతుంది. ఎప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉంటే వారితో సన్నిహితంగా ఉండడము, తన ప్రయోజనాలు నెరవేర్చుకోవడము, ఇటువంటి ఒక లక్షణము, తన పనిని తాను నెరవేర్చుకోవాలని అంటుంటే ఒక మెంటాలిటీ, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు కూడా ఒక దాని మీద స్థిరత్వంతో ఉండదు వారి యొక్క ఆలోచన ధోరణి. ఇది నేను నెగిటివ్గా చెప్పట్లేదు. ఈ కేతు ఇచ్చేటువంటి క్వాలిటీస్లో ఇది కూడా ఒక క్వాలిటీ. తన ప్రవర్తన జస్టిఫై చేసుకోవడానికి, సమర్థించుకోవడానికి వాదించడము, ఇవన్నీ చేస్తాడు కేతువు. వారి మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అటువంటి ఒక ఎక్సెంట్రిక్ బిహేవియర్ ఇస్తాడు కేతువు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటువంటి ఒక లీగల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ అరెస్ట్ కూడా చేస్తారేమో అనేటువంటి ఊహాగానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన చార్ట్ని ఒకసారి స్టడీ చేద్దాము అనే ఉద్దేశంతో ఈ ఒక ప్రయత్నం చేశాను. ఇది ఒక రీసెర్చ్ సబ్జెక్ట్గా తీసుకుని చేశాను. ఎందుకంటే కొత్త టైంని రెక్టిఫై చేయడం అనేది చాలా ఛాలెంజింగ్. దాన్ని చేసి ఈ ఈవెంట్స్ని టాలీ చేశాను. కాబట్టి ఈ చార్ట్ని నేను ఏదైతే కరెక్ట్గా అనుకుంటున్నానో, లగ్నం అని ఫిక్స్ చేస్తానో, దాని ఆధారంగా అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. చార్ట్ని వీడియోలో చూపించి పరాశర, జైమిని 2 సెక్షన్స్లోనూ అనలైజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మోహన్ బాబు గారి చార్ట్. ఆయనది సింహలగ్నంగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ బర్త్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశాను. లగ్నంలో కేతువు, 2ంట శని, 3ంట కుజుడు, 5ంట చంద్రుడు, 7ంట శుక్ర రాహులు, 8ంట రవి బుధ గురు. ఇది ఆయన ప్లానటరీ పొజిషన్. అలాగే ఇక్కడ ఆరుఢాలు, ఘటిక లగ్నము, శ్రీ లగ్నము ఇవి కూడా మెన్షన్ చేశాను. అదేవిధంగా జైమిని యొక్క చరకారకత్వాలు, ఆత్మకారక, అమర్చకారక ఇవన్నీ కూడా ఇక్కడ నేను చూపించడం జరిగింది. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నోట్ చేసుకోవచ్చు. ఇక ఇది ఆయన చార్ట్. అలాగే ఆయన లగ్నం ఇది అని నేను నిర్ధారణ చేయడానికి కొన్ని రీజన్స్ ఏంటంటే, లగ్నంలో కేతువు ఇందాకే చెప్పినట్టుగా అగ్రెసివ్ నేచర్, ఫికిల్ మైండెడ్నెస్, దేని మీద స్థిరంగా ఉండలేకపోవడము, తనకి ఏది అవసరమో దాని గురించి తన లాజిక్ని, తన ఫిలాసఫీని ఆ సందర్భానికి అనుగుణంగా మార్చుకుంటూ ఉండడము, ఇటువంటి ఒక నేచర్ని చూపిస్తాడు టిపికల్ కేతు. అందులోనూ లగ్నంలో ఉన్నాడు అంటే షార్ట్ టెంపర్ ఉంటుంది, వెంటనే కోపం వస్తుంది, ఉద్రేకం, అది కూడా వైలెంట్గా ఉంటుంది. కుజుడు కంటే ఎక్కువ అగ్రెసివ్, ఎక్కువ వైలెంట్ ప్లానెట్ కేతువు. కుజుడికి చాలామంది భయపడతారు, కానీ కుజుడు కంటే వైలెంట్ ప్లానెట్ కేతువు. ఇలా చేయి చేసుకోవడము, ఇటువంటి నేచర్ ఇస్తాడు కేతువు. చాలా అగ్రెసివ్ ప్లానెట్. అందుకే ఈ లగ్నంలో ఎప్పుడైతే కేతువు ఉన్నాడో అటువంటి ఒక బిహేవియర్ ఉండడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఆయనకి ఇటువంటి మూవీస్లో ఇంత మంచి పేరు రావడము, ధనయోగము, అవి కూడా ఎలా వచ్చాయని కూడా స్టడీ చేసినప్పుడు పరాశర, జైమిని 2 సిస్టమ్స్లోనూ మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆయన సినీ కెరియర్ స్టార్ట్ అయ్యి స్వర్గం నరకం నుంచి ఒక మంచి ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటూ, విలన్గా చేస్తూ, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, తర్వాత హీరోగా మళ్ళీ ఆయన స్టార్ట్ అవ్వడము, ఇవన్నీ జరిగినవి రవి, చంద్ర, కుజ దశల్లో బేసికల్లీ. అయితే కళాకారుడికి ఎందుకు అంత మంచి పేరు వచ్చింది అనడానికి కూడా కొన్ని రీజన్స్ ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నాయి. 5th చంద్రుడు ఉండడము, ఇది కూడా 5th హౌస్ను ఫోర్టిఫై చేస్తుంది. అలాగే లగ్నాధిపతి అయినటువంటి రవి, పంచమాధిపతి అయినటువంటి గురువు ఇద్దరూ కలిసి అష్టమంలో ఉండడము, అందులో కారకాంశ లగ్నం ఉండడం, మేనంలో కారకాంశ లగ్నం అనేది కెరీర్కి చూడాలి. లగ్నాధిపతి, పంచమాధిపతి యుతి అనేది ఎప్పుడు కూడా చాలా మంచి రాజయోగము. అందులోనూ ధనలాభాధిపతి అయినట్టు బుధుడు కూడా ఉన్నాడు. ఇక్కడ గురువు అష్టమాధిపతి అష్టమంలో ఉండడం అనేది చాలా అద్భుతమైనటువంటి రాజయోగ ప్లేస్మెంట్. అలాగే పంచమాధిపతి కూడా అయ్యి కారకాంశ లగ్నం ఉన్నటువంటి మీనంలోనే ఉన్నాడు. అదేవిధంగా రాజ్యారూఢం 8N అంటాం, అంటే 10th హౌస్ యొక్క ఆరూఢం. ఇక్కడ 8N చూపిస్తున్నాను. ఇక్కడి నుంచి 5th హౌస్లో రవి, బుధ, గురు. ఈ 5th, 3rd అనేవి ఎప్పుడూ కూడా కళల్ని సూచించేటువంటి హౌసెస్. అవి యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు,
మ్యూజిక్ కావచ్చు, డ్యాన్స్, ఇలాంటి వాటికి ఇలాంటి వాటికి మనకి ఇండికేషన్స్ ఇచ్చే హౌసెస్ థర్డ్ హౌస్, ఫిఫ్త్ హౌస్. థర్డ్ హౌస్ ఆరోఢం, ఫిఫ్త్ హౌస్ ఆరోఢము, ఉత్తరకారక గ్రహము, ఇలాంటి ప్లానెట్స్ని మనం స్టడీ చేయాలి. ఆయనకి చంద్రుడు పుత్రకారకుడు అయ్యి ఫిఫ్త్ హౌస్లో ఉన్నాడు. ఎందుకంటే కేవలం పరాశర సిస్టంలో స్థిరకారకత్వాలు అంటే ఫస్ట్ లార్డ్, సెకండ్ లార్డ్, థర్డ్ లార్డ్ ఇలా మాత్రమే చూడకుండా ఆత్మకారక, అమాత్యకారక ఇటువంటి చరకారకత్వాలను కూడా మనం చూసినప్పుడు క్లారిటీ అనేది త్వరగా వస్తుంది. ఈ విధంగా ఆయనకి రాజ్యారూఢం నుంచి పంచమంలో అంత మంచి ప్లేస్మెంట్ ఉండడము, అలాగే ఆరూఢ లగ్నం నుంచి పంచమంలో శుక్ర రాహువులు. ఇక్కడ కూడా చూడండి ఫిఫ్త్ హౌస్ అనేది ఎంత బాగా కనెక్ట్ అయింది ఆర్టిస్ట్గా ఆయనకు ఆ స్కిల్ ఇవ్వడానికి. సహజంగానే కళలకి రిప్రజెంటేషన్ ఇచ్చే శుక్రుడు ఆరూఢ లగ్నం నుంచి ఫిఫ్త్ హౌస్లో రాహుతో ఉన్నాడు. అందుకే ఆయన ఫస్ట్ రాహుతో ఉన్నాడు కాబట్టి అందుకే ఆయన ఫస్ట్ నుంచి కొంత విలన్ పాత్రలో పేరు తెచ్చుకుని తర్వాత హీరోగా ఎదిగారు, మార్పు చెందారు. కొన్ని ఎదిగాడు అన్నది మార్పు చెందారు. అలాగే కుజుడు అమాత్యకారకుడు. అమాత్యకారకుడు కెరియర్ని డిఫైన్ చేసేటువంటి ప్లానెట్. అటువంటి అమాత్యకారకుడు నుంచి ఫిఫ్త్ హౌస్లో శుక్ర రాహువులు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తున్నాయి. ఆయనకి ఇటువంటి టాలెంట్ రావడానికి కారణము. అలాగే చూడండి ఇక్కడ సెకండ్ హౌస్ అనేది చాలా బాగా యాక్టివేట్ అయింది. సప్తమాధిపతి అయినటువంటి శని సెకండ్ హౌస్లో ఉండడము, అలాగే రవి, బుధ, గురు అష్టమంలో ఉండి సెకండ్ హౌస్ని చూడడం. అంటే లగ్నాధిపతి గురువు, బుధుడు కూడా తన స్వక్షేత్రం, బుధుడు స్వక్షేత్రం చూసుకుంటున్నాడు, గురువు పంచమాధిపతిగా సెకండ్ హౌస్ని చూస్తున్నాడు, లగ్నాధిపతి సెకండ్ హౌస్ని చూస్తున్నాడు. శుభుడైనటువంటి శని సెకండ్ హౌస్లో ఉన్నాడు, సెవెంత్ లార్డ్ అయ్యి, అందులోనూ వక్రించి ఉన్నాడు. అందుకే ఈ సెకండ్ హౌస్ అనేది ఇంత యాక్టివేట్ అయింది కాబట్టి ఆయనకి డైలాగ్ డెలివరీలో ఒక ప్రత్యేకత ఉంది. అది కూడా శని వక్రించి ఉండడం వలన ఒక విలక్షణమైనటువంటి ఒక డైలాగ్ డెలివరీ ఉంది ఆయనకి. ఇది చాలా మంచి కాంబినేషన్గా అనిపిస్తుంది నాకు. ఈ కాంబినేషన్ చూసినప్పుడే నేను నిర్ధారణ చేయగలిగాను ఇది సింహలగ్నం అని. ఈ విధంగా సెకండ్ హౌస్ అనేది చాలా యాక్టివేట్ అయింది. ఇదే సెకండ్ హౌస్లో ఇన్ని ప్లానెట్స్ ఉండడం వల్లనే ఆయనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉండడం అనేది కూడా మనం గమనించవచ్చు. ఇక ఆయన యొక్క మ్యారిటల్ లైఫ్ చూసినప్పుడు 2 మ్యారేజెస్ ఉన్నాయి. దానికి కారణం కూడా మనం ఇక్కడ స్టడీ చేసినట్టయితే సప్తమంలో శుక్రరాహువులు ఉండడం ఒకటి, శుక్రుడు జ్ఞాతికారకుడై ఉండడం. జ్ఞాతికారక ప్లానెట్ ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లమాటిక్ ప్లానెట్. అలాగే రాహుతో ఉన్నాడు. అయితే 2 వివాహాలు ఉండడానికి కారణము కామన్ సైన్స్లో అంటే ద్విస్వభావ రాశుల్లో మిథునము, కన్యా, ధనస్సు, మీనం ఇవి ద్విస్వభావ రాశులు, కామన్ సైన్స్ అంటాం. అందులో ఉన్న ప్లానెట్స్ దీనికి ఎక్కువగా ఇండికేషన్స్ ఇస్తాయి. వీటికి ఎక్కువగా ఆ ట్రిగర్ని చేస్తే అటువంటి ఈవెంట్స్ని. ఈయనకి దారకారక ప్లానెట్ రవి. అటువంటి రవి ద్విస్వభావ రాశి అయినటువంటి మీనంలో ఉన్నాడు. అది దారపాదం నుంచి 12వ ఇల్లు. ఈ విధంగా 2 మ్యారేజెస్కి కారణమైనటువంటి కాంబినేషన్స్ కూడా ఉండడము, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఇక ఆర్టిస్ట్గా పేరు రావడానికి కూడా ఇందాక చాలా కారణాలు చెప్పుకున్నాము. లగ్నాధిపతి పంచమాధిపతులు యుతి, ఆరుఢ లగ్నం నుంచి 5th హౌస్లో శుక్రరాహులు, రాజ్యారూఢ నుంచి 5th హౌస్లో లగ్న పంచమాధిపతులు యుతి, అలాగే బుధుడు చాలా స్ట్రాంగ్గా తన స్వక్షేత్రమైనటువంటి 2వ ఇల్లును చూడడం వల్ల మంచి డైలాగ్ డెలివరీ, డిక్షను, అలాగే శని కూడా అక్కడ ఉండడం వలన ఆయనకంటూ ఒక విలక్షణమైనటువంటి డైలాగ్ డెలివరీ, ఇలాంటివన్నీ కూడా ఆయనకు వచ్చాయి. ఆయన హిట్స్ని కూడా చూసినట్టయితే స్వర్గం నరకం ఎప్పుడైతే ఆయన ఎంటర్ అయ్యాడో ఒక గుర్తింపునిచ్చిందో అది ఆయనకి రవిదశలో జరిగింది. లగ్నాధిపతి యొక్క దశ. లగ్నాధిపతి కారకాంశ లగ్నంలో ఉన్నాడు. అందులోనూ శుభగ్రహమైనటువంటి ఆత్మకారకుడైనటువంటి గురువుతో ఉన్నాడు. లగ్నాధిపతి ఆత్మకారక గ్రహాలు కలిసి ఉండడం అనేది చాలా అద్భుతమైన రాజయోగము. అది కారకాంశ లగ్నంలో ఉన్నటువంటి మీనంలో ఉంది. అలాగే ఘటిక లగ్నానికి అది 11వ ఇల్లు. ఘటిక లగ్నము అనేది కెరియర్, అలాగే కెరియర్ రైజ్ వీటిని సూచించేటువంటి లగ్నము. అక్కడి నుంచి 11th హౌస్లో కాంబినేషన్. అదేవిధంగా ఆయన కుజమహాదశలో చాలా మంచి హిట్స్ వచ్చాయి. హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యి పెదరాయుడు వంటి హిట్ల వరకు వచ్చినవన్నీ కూడా కుజమహాదశలో. అల్లుడు గారి నుంచి మళ్ళీ పెదరాయుడు వరకు ఆయన జర్నీ కుజమహాదశలో జరిగింది. కుజుడు అమాత్యకారకుడు. ఇది మనం
ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. అమాత్యకారకుడు అంటే కెరీర్కి సంబంధించిన గ్రహం. అటువంటి కుజుడు తులలో ఉన్నాడు. శ్రీలగ్నము, ఘటిక లగ్నము రాశి దృష్టితో కుజుడిని చూస్తున్నాయి. జైమిని పద్ధతిలో స్థిర రాశి, చరరాశి చూసుకుంటాయి కాబట్టి వృషభం, తుల చూసుకుంటాయి. వృషభంలో ఉన్న శ్రీలగ్నం, ఘటిక లగ్నం కుజుడిని చూస్తున్నాయి. అందులోనూ సింహలగ్నాన్ని కుజుడు ప్రబల యోగకారకుడు. ఇన్ని కలిసి వచ్చాయి కాబట్టి ఆయన లైఫ్లో ఒక ఐడెంటిటీని మార్చేసి ఒక హీరోగా, కలెక్షన్ కింగ్గా చేసాయి ఆ సినిమాలో కుజ మహాదశలో. ఆ తర్వాత మళ్ళీ రాహు వచ్చిన తర్వాత నుంచి డిప్ అనేది స్టార్ట్ అయింది. ఒక పెద్ద రేంజ్లో అంత హిట్ లేకపోవడము, ఇటువంటి ఒక ధోరణి అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఎందుకంటే ఆయనకి నడిచిన దశలు లగ్నాధిపతి రవి దశ, తర్వాత ఉత్తరకారక అయిన చంద్రుడు, పంచమంలో ఉన్నటువంటి చంద్రుడి దశ, తర్వాత కుజుడి దశ. ఈ 3 దశలు ఆయనకి చాలా బాగా యోగించే ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ అవ్వడానికి. రాహు మళ్ళీ అంతగా హిట్స్ ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే జ్ఞాతికారకుడు అయిన శుక్రుడితో ఉండడము, ఇటువంటి కొన్ని కారణాలు ఉండడం వల్ల ఈ రాహులో అంత మేజర్ హిట్స్ అనేవి లేవు. ఇప్పుడు కుటుంబ కలహాలకు కారణం చూసినట్టయితే ఇప్పుడు ఆయనకు నడుస్తున్న దశలు ఏంటి? చరదశ మిథునంలో కర్కాటకం, స్థిరదశ కన్య, వింశోత్తర దశ గురు మహాదశలో శుక్రేంద్ర దశ. గురువు ఎంత అష్టమాధిపతి అష్టమంలో ఉన్నా సెకండ్ లార్డ్ అయినటువంటి బుధుడితో ఉన్నాడు అష్టమంలో. కుటుంబ స్థానాన్ని సూచించేటువంటి, కుటుంబ కలహాలు లేదా కుటుంబ సౌఖ్యం సూచించే సెకండ్ లార్డ్ అయిన బుధుడితో గురువు ఉండడము, అందులోని బుధుడు నీచలో ఉండడము, దీనివల్ల కొంత కుటుంబ కలహాలు. అలాగే A8 అష్టమారూఢం కూడా అక్కడే ఉంది. అందులోనూ మళ్ళీ శుక్ర అంతర్దశ. శుక్రుడు జ్ఞాతికారకుడు, రాహుతో కలిసి ఉన్నాడు. ఇవన్నీ కొంతవరకు మళ్ళీ మనకి వీటికి ఇండికేషన్ స్పష్టంగా చూపిస్తున్నాయి. గురువు పంచమాధిపతి, అలాగే నైసర్గికంగా కూడా పుత్రకారకుడు. అందుకే తన కొడుకుల వల్ల ఈయనకి ప్రాబ్లమ్స్, ఆస్తి తగాదాలు, ఇటువంటి వాటి వల్ల. ఎందుకంటే 8th హౌస్ అనేది ఇన్హెరిటెన్స్, వారసత్వంగా వచ్చే ఆస్తి, వీటిని సూచించే హౌస్. 2nd హౌస్, 8th హౌస్, వాటి గురించినటువంటి కొంత ఇంట్లో డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉండడము, సంతానం రూపంలో అబ్బాయిల వలన ఎక్కువగా సమస్యలు వస్తూ ఉండడం, ఇటువంటి పరిస్థితుల్ని సూచిస్తోంది. అలాగే నడుస్తున్న దశాంతర్దశలు కూడా కొంతవరకు లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, అరెస్ట్ కావాల్సి వస్తుందేమో అనేటువంటి పరిస్థితులను సూచిస్తున్నాయి. ఎందుకంటే ఎంత కాదన్నా గురువు ఉన్నది అష్టమారూఢం ఉన్నటువంటి మీనంలో. ఈ అష్టమారూఢం అనేది ఎప్పుడు కూడా కొంతవరకు ఇలాంటి జైలు శిక్షలకి వీటికి కారణమైనటువంటి హౌస్ ఇది. అలాగే 6th లార్డ్ అయినటువంటి శని 2nd హౌస్లో ఉన్నాడు. ఇక్కడ 2nd హౌస్, 12th హౌస్ అనేది మనం బాగా అబ్జర్వ్ చేయాలి. 8th హౌస్, ఇవన్నీ కూడా అరెస్ట్ అవ్వడము, కనీసం రిమాండ్లో ఉండడము, ఒక గంట అయినా సరే లాకప్లో ఉండి రావడము, ఇవన్నీ సూచిస్తాయి. ఇక్కడ శని వక్రించి 6th లార్డే వక్రించి 2nd హౌస్లో ఉన్నాడు. ఆపోజిట్లో గురువు 8th లార్డే ఉన్నాడు. అలాగే లగ్నాధిపతి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కాబట్టి కొంతవరకు ఈయనకి ఇటువంటి చట్టపరమైనటువంటి సమస్యలు తప్పకపోవచ్చు. కొంత అరెస్ట్ అనే మాటను ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ సిచ్యువేషన్ని, ఆ లీగల్ ప్రొసీడింగ్స్ని కొంత ఫాలో అవ్వాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు నడుస్తున్నటువంటి చరదశ మిథునంలో కర్కాటకం. మిథున దశను చూసినట్టయితే మిథునం మీద రవి, బుధ, గురు దృష్టి ఉంది. అలాగే మిథునానికి 9th హౌస్లో జ్ఞాతికారకుడు అయిన శుక్రుడు రాహుతో ఉన్నాడు. ఇక్కడ 9th హౌస్ చాలా దెబ్బతింది. లెక్ ప్రమోషన్ అనేది అవ్వదు. నడుస్తున్న మహాదశ నుంచి 9th హౌస్లో జ్ఞాతికారకుడు రాహుతో ఉన్నాడు. కొంత ఆయనకి మనసు కష్టం కలిగించి అవమానం జరిగేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అందులోనూ కర్కాటక అంతర్దశ. ఈ కర్కాటకాన్ని కూడా శుక్రరాహులు చూస్తారు రాశి దృష్టితో జైమినిలో. అలాగే కర్కాటక నుంచి 9వ ఇంట్లో మళ్ళీ A8 ఉంది, అందులో గురువు, బుధ, రవి ఉన్నారు. ఇలా ఈ పరిస్థితులన్నీ కూడా కొంతవరకు ఆయనకి ఇటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితులు, చట్టపరమైనటువంటి పరిస్థితుల ద్వారా అవమానము, ఆయన పిల్లల ద్వారా ఆయన కొంత మనస్తాపము, ఇలాంటివి ఉండడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని రోజుల పాటు ఆయన ఇటువంటి ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొని ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ వింశోత్తర దశ, అలాగే జైమిని దశలు, వీటిని బట్టి మనకి కొంతవరకు ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. అలాగే స్థిరదశ కూడా కన్యదశ నడుస్తుంది. స్థిరదశ అనేది అనుకోనటువంటి కొన్ని ఉపద్రవాలు,
సడన్ ఈవెంట్స్ని సూచించే దశ. ఆయనకి అది కన్య నడుస్తోంది. ఇక్కడ చూడండి, కన్యలో నైసర్గిక పాపగ్రహమైనటువంటి శని ఉన్నాడు, వక్రించి ఉన్నాడు. ఆపోజిట్లో A8 ఉంది. 6th హౌస్లో శుక్రుడు జ్ఞాతికారకుడై రాహుతో ఉన్నాడు. కొంతవరకు ఈ అరెస్ట్ కావచ్చు, కొంత రిమాండ్ ఇలాంటివి తప్పకపోవచ్చు ఆయనకి. సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొన్ని రోజుల్లో అది కూడా తెలుస్తుంది మనకి. ఏదేమైనా కానీ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, అటువంటి బలమైనటువంటి దశలు నడుస్తూ, అందులోనూ పరాశర దశ, జైమిని దశ రెండూ కూడా తోడైనప్పుడే ఇటువంటి ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి ఒక యోగం ఉన్నంత మాత్రాన దానికి సంబంధించిన దశ కనుక రాకపోతే అటువంటి ఈవెంట్స్ జరగవు. దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా కూడా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా ఒక చిన్న ప్రయత్నం చేశాను. ఆయన ఒక హారోస్కోప్ని అనలైజ్ చేసి, ఇది కొంతవరకు హారోస్కోప్ అలాగే ఆస్ట్రాలజీ గురించి కొంత నాలెడ్జ్ని కూడా షేర్ చేసే ఉద్దేశంతో వీడియో చేశాను తప్ప, ఒక వ్యక్తిగతంగా ఒకరిని టార్గెట్ చేసే వారి యొక్క ప్రాబ్లమ్ని హైలైట్ చేసే ఉద్దేశంతో ఈ వీడియో చేయలేదు. కేవలం జ్యోతిషపరంగా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు జ్యోతిష కారణాలు ఏమై ఉంటాయి అని అర్థం చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ విధంగా ఆయన యొక్క వ్యక్తిత్వంలోనూ ఆ కేతు ఒక స్వభావం కనపడుతూ ఉంటుంది. ఒక ర్యాష్ నేచర్ కావచ్చు, దూకుడు స్వభావము, వైలెంట్ బిహేవియరు, అలాగే కళాకారుడిగా ఆయనకున్నటువంటి ఒక మంచి పేరు, అలాగే డైలాగ్ డెలివరీలో ఆయనకున్నటువంటి ఒక పట్టు, ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చార్ట్ నుంచి కనుక అనలైజ్ చేసినట్టయితే. సో ఇదొక ప్రయత్నంగా బర్త్ టైంని రెక్టిఫై చేసి ఒక హారోస్కోప్ని అనలైజ్ చేసేటువంటి ఒక రీసెర్చ్ టాపిక్గా, ఒక ఎక్స్పెరిమెంట్గా, ఒక ప్రయత్నంగా చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.